పెద్ద చిక్కుడు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. 1/4 కేజీ చిక్కుడుకాయ తీసుకొని, పైన పొట్టు తీసేసి, ఈ విధంగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలను తీసుకొని తరిగి పెట్టుకున్నాను. 2 టమాటా తీసుకొని తరిగి పెట్టుకున్నాను. 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. 2 స్పూన్ల ఆయిల్, 1.5 స్పూన్ అంత ఉప్పు, 1.5 స్పూన్ అంత కారప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు పొడి, కొద్దిగా కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని, గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. తర్వాత కడిగిన చిక్కుడుకాయ వేసుకొని, కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసేసుకొని టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. సన్న మంట మీద బాగా మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు సరి చూసుకొని వేరొక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి.